సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ పిచ్చి, వాయ్ పిచ్చి, ఏదో పిచ్చి చూన్ చేసి. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. సో పి అంటే పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజల్ కోకరేకల్ అన్ని బురమాసల. వెరీ గుడ్. ఇలాంటి సాంగ్ జనతా గ్యారేజ్ లో ఉండేది. ఆర్ఫర్ రాత్రే నాకు అబ్బాయిలకి అందరికి సరిపడే పాటలే వచ్చాయి. నాకు కూడా ఓకే. ఈ ఫర్ ఇప్పటికి ఇంకా నా వేసు నిండా 16, చీటికి నాటికి చెయ్యేసి చుట్టూ కుర్రాలే. వెరీ గుడ్ భయ్యా. ఆధార్ కార్డు తెచ్చావా? ఎస్ ఫర్ సెక్సీ లేడీ, సెక్సీ బాడీ. నీకు ఇలాంటి సెట్ కావు గాని. సరే చాలు చాలు శ్రీవార్ పాడు. సరే చాలు చాలు శ్రీవా వేల కాదు ఫస్ట్ నుంచి పాడు. సరే చాలు చాలు సన్నివాడు కాదురా, శ్రీవారు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఇంకో ఎస్ ఫర్ సిగలేరు సింతావని నా పేరు వయసు లెక్క సీక్రెట్ దాన్ని నన్ను అడుగ మాకు అంటుంది చారే. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. అంటే ఇలా తెలియకుండా కూడా చాలా పనులు చేస్తూ ఉంటారు. యూనో మా సుబ్బారావు కూడా పాపం ఒక 40 ఫ్లోర్స్ బిల్డింగ్ పైకి వెళ్ళి టెర్రస్ మీద కూర్చొని పాటలు పాడుకుంటున్నాడు. సడన్ గా ఫోన్ వచ్చి, సార్ మీ భార్య అంకిత రోడ్ యాక్సిడెంట్ లో బకెట్ తండేశారు సార్, అది వెరీ సారీ సార్ అంటే. అయ్యో అంకిత చెప్పి బాధపడ్డాడు. దబేలను దూకేశాడు ఆయన కూడా. దూకేశాక ఆన్ ది వేలో 30 ఫ్లోర్స్ వరకు కింద పడుతున్న టైంలో, అవును నాకు అసలు పెళ్ళే కాలేదు కదా, ఇది ఎవరు అంకిత అనవసరంగా నన్ను చంపేశారు కదా. సో ఒక రాంగ్ కాల్ ఆయన జీవితాన్ని మార్చింది. సో ఇలాగ మీకు కూడా ఎవరైనా చెప్పేది ఇలా గుడ్డిగా నమ్మేశారా మీరు కూడా? నా ఫ్రెండ్స్ మహేష్ బాబు సినిమా అని చెప్పి సంపూర్ణేష్ బాబు సినిమా పోయేసరికి ఫీల్ అయ్యాను. నా బాయ్ ఫ్రెండ్ నా బర్త్డేకి ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్పి చైనా పీస్ ఇప్పించినప్పుడు ఫీల్ అయ్యా. ఒక అమ్మాయి నెంబర్ ఇస్తారు, అమ్మని వెళ్ళిన తర్వాత వాళ్ళ పన్నాకి నెంబర్ ఇచ్చినప్పుడు. నీకు కరెక్టే గానీ సౌండ్ ఏంటి తేడా కొడుతుంది? ఇప్పటి వరకు అరిచాను కదా భయ, గొంతు పోయింది. ఏదో మంచి పాట పాడు. సరసాలు చాలు శ్రీవారు ఆయనకి వీడియో, నీకు ఆడియో. బాయ్ ఫ్రెండ్ లిప్ లాక్ ఇస్తాను తీసుకెళ్లి బుగ్గ మీద ముద్దు పెట్టినప్పుడు ఫీల్ అయ్యి. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక. మా డాడీ 12 ఇప్పిస్తా అంటే ఖుషి అయ్యి తీసుకొని సైకిల్ ఇప్పిస్తే ఫీల్. టీవీలో ఎడిషన్ షాంపూ యూజ్ చేస్తే తీరా చూస్తే భయ్యా మీకు అర్థం కాలే. హెడ్ అండ్ షోల్డర్స్ అంటే హెడ్ మీద ఉన్నదంతా షోల్డర్ మీద పడి కింద పడిపోద్ది అని అర్థం. మా ఫ్రెండ్ నాకు అమ్మాయిని సెట్ చేస్తానని చెప్పి తనకు సెట్ చేసుకున్నావు. అన్న ఇది నాది, నా డైలాగ్. నేను కష్టపడి వీడికి చెప్పాను, నమ్మకం వీడి చెవి కొట్టేశాడు. గర్ల్ ఫ్రెండ్ కొట్టేసినాడు, డైలాగులు కొట్టేయలేడా భయ్యా? నా గర్ల్ ఫ్రెండ్ మిడ్ నైట్ ఫోన్ చేసి ఇంట్లో ఎవ్వరు లేరు అనగానే బైక్ స్టార్ట్ చేసుకొని తొందరగా వెళ్ళా. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటికి తాళం నిజంగానే ఇవ్వలేరు. పెద్దక్క
చేస్తారని పార్లర్ కి వెళ్ళా. వెదర్ కట్ అంటే స్టైల్ ఆఫ్ హెయిర్ కట్. మాకని బొచ్చు కట్ తెలుసు. గిన్నె వేటుడు చుట్టూరా కొట్టుడు. 6వ క్లాస్ నుంచి ఒకటే కొట్టుడు. ఫెదర్ కట్ చేస్తారని పార్లర్ కి వెళ్తే కూర్చున్నా. తీరా 1 hour కి ఇది పరిస్థితి. 2-3 ఫెదర్లను తుంచారు అంతే నీకు. అయ్యయ్యో ఏదో చేస్తారనుకుంటే ఏదో అయ్యింది. గుడ్డిగా నమ్మేశావమ్మా? గట్టిగా. అయ్యయ్యో. ఫ్రెండ్కి లెటర్ ఇచ్చి పక్కింట్లో అమ్మాయికి అంటే వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చింది. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది ఇంటి నుంచి. నాన్నమ్మ చనిపోయింది తొందరగా రా అంటే, నాయనమ్మ చనిపోయింది కదా. నేను సంతోషంగా ఇంటికి వెళ్ళేసరికి నాయనమ్మ అదేంటి భక్తి ఛానల్ పెట్టి కూర్చుంది. ఏంటి ముసలి ఇంకా చావలేదా అని నేను అన్నాను. అంటే ఏంటి నువ్వు అంత సంతోషపడుతున్నావు, నేను చచ్చిపోయినా కదా అని అంటే, ఏ అమ్మ నువ్వు ఉంటే ఊకే భక్తి ఛానల్ రామాయణం చదువు భారతం చదువు నన్ను చంపుతావు కదా, అందుకే నువ్వు చచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నానే అని చెప్పి. పాపం డిసప్పాయింట్ అయినట్టుంది ఈవిడ. మా ఇంటి పక్కన ఒక ఆంటీ. మీ ఇంటి పక్కన గాలి పీల్చవా అను? మా ఇంటి పక్కన ఆంటీ ఉండదన్న, రోజు చూస్తుంది కానీ కాలేజ్ కూడా బంద్ చేసి అక్కడనే నిలబడి చూస్తున్నట్టు. 2 రోజుల తర్వాత తెలిసింది నన్నుగా చూసేది మా డాడీని. నిన్న ఎలాగో లాగో అనవసరంగా ఆయన ఎందుకు లాగో ఈ జోక్ చెప్పడానికి. అంకుల్ చూసారా మీరు ఇది? ఈసారి నుంచి తెలియ కూడా చేయాలి సార్ చెప్పారు. ఎగ్జామ్ బాగా రాయాలని స్లిప్లు తీసుకొని వెళ్తే నా ముందున్నోడు నాకు ఇవ్వ నేను రాసిస్తా అని డైరెక్ట్ నాకు ఇవ్వకుండా ఇంగ్లీష్ లెటర్ కి నా పేరు చెప్పి వెళ్ళినప్పుడు నన్ను మోసం చేశాడు కదా, నీకు ఇస్తా అని చెప్పి. స్టూడెంట్ సాటి స్టూడెంట్ చిట్ అంటే దేవుడి గుళ్ళో ప్రసాదం లాంటిది. వాళ్ళకేం తెలుసమ్మా చిట్టు విలువ. ఎన్ని పెడితే ఇక్కడ దాకా వచ్చావు. పక్కింటి పోయి పిలిచింది అని చెప్పి చాలా ఆశగా పోయినా. తీరా పోయినాక రాఖీ కట్టే పైసలు అడిగింది. నీకు రాఖీ కట్టినందుకు బాధ, పైసలు అడిగినందుకు బాధ? పక్కింటి అమ్మాయి రోజు నన్నే చూస్తుంది అనుకున్నా, కానీ ఆమె రోజు ఒకరోజు తెలిసింది ఆమె చిన్నపిల్లలకి అన్నం తినిపించుకుంటూ నన్ను చూపెడుతుంది. అదిగో బూచాడు. నా గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటా అని చెప్పి చివరికి పెళ్లి కార్డు చేతిలో పెడితే లక్కీ ఫెలో. మా ఫ్రెండ్ బస్ లో వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకుంటా అని తీసుకోలేదు. నాకు కండక్టర్ అలా కొట్టుంటే అలా పడుండేవాడు. ఎగ్జామ్ హాల్ లో చూపిస్తాను ఒక అతనని నేను నేర్చుకోకుండా వెళ్తే వాడు ఏం చూపించలేదు, వాడే రాసుకుండు మొత్తం. నేను ఫెయిల్. అసలు అలా ఎలా వెళ్తారమ్మా ఎగ్జామ్ కి? అసలు ఎగ్జామ్ కి వెళ్తున్నప్పుడు ఎన్ని డేస్ నుంచి ప్రిపేర్ అయి ఉండాలి? జడ అల్లుతారు కదమ్మా, అల్లిన స్టార్టింగ్ ఎడ్జ్ లో చిట్స్ పెట్టుకోవాలని తెలియదు మీకు? ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ అవ్వని సంప్రదించండి. అఖిల షాపింగ్ చేపిస్తా అని చెప్పి తీసుకెళ్లి నా మనీతోనే షాపింగ్ చేపిస్తుంది. ఎప్పుడు? నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడా? మా పక్కింట్లోకి కొత్త అమ్మాయి వచ్చింది. మా నాన్న చెప్పగానే రోజంతా వేచి చూసా సమంత వచ్చిందేమో, కానీ వచ్చింది శాంతాబాయి. సో మీకు తెలుగు వస్తుంది, ముక్కలు వస్తుంది? అవునవును. తెలుగు మే పద్యమ్స్ మాలూమ్? ఉప్పు కాపురం నొక్ పోల్క్ నూన్ చూడ్ రుచ్ జాడ్వేర్ పురుషులన్ అప్ప పురుష్ వేరయ్య విశ్వదాభిరామ వినరామయ్య అమ్మని. ఇప్పుడు చెప్పయ్యా, ఎవరైనా గుడ్డిగా నమ్మేవా నువ్వు? హిందీనే బోల్. 2 నెలల క్రితం मेरा दोस्त फिल्म को देंगे बोला. నా ఫ్రెండ్ ఫిల్మ్ కి వెళ్దామన్నాడు. लेके जाके मेरे से बिल लगाने लगा, उन्हें बलता बोला था. మధ్యదారిలో మెడిసిన్ కొనుక్కున్నాడు. बिल उन्हें बना सर. బిల్లుని తయారు చేశాడు. ఏం జోకురాది? ఎవరు లేరు పోయి అక్కడ. మా డాడీ ప్రదీప్ ని చూస్తా అంటే అరే యాంకర్ ప్రదీప్ ఏమో చూద్దాం అని మంచిగా రెడీ అయి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ప్రదీప్ ని చూపించాడు. అప్పుడు పప్పులో కాదు. ఇప్పుడు చూసావు కదమ్మా, వెళ్ళి డాడీకి చెప్పు. ఫుల్ హ్యాపీ ఇప్పుడు నేను.
రొమాంటిక్ మూడ్ లో కూడా ఇలా భక్తి రస గీతాలు పెట్టగా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దతరిల్లింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం ఎప్పుడో చెప్పెనువే మనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పెనువే మనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇంకొకసారి ప్లీజ్. నీకు నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదో చాలు. ప్లీజ్ ప్రదీప్, ప్లీజ్ ప్రదీప్. సాల్మా ఇందాక ఒకసారి అయిపోయింది. ఇంకొకటి సార్, మామూలుగా ఇలా అంతే. I love you too. I love you too. I love you too. స్వచ్ఛ భారత్ లో చీపురును కూడా ఇంత వాళ్ళ. ప్రదీప్, I wanna propose you. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ పెద్దవాళ్ళు మాత్రమే చూడవలసిందిగా కోరుతున్నా. I wanna propose మైక్ కాలేజీలో కూడా ఎవరు ర్యాగింగ్ చేయలేదు భయ్యా. అమ్మా నువ్వు నుంచి చెప్పు. ఈక్వల్ ఈక్వల్ నేను కూర్చోవాలా? అమ్మని ఎంతమ్మా మైకి నాకు బిడ్డ ఐ లవ్ యూ చెప్పంట. సో స్వీట్, థ్యాంక్ యూ. ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది ఇది అడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది ఇది నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేది. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ గర్ల్స్. ఏమండి శ్రీవారు, ఒక చిన్న మాట. ఇక నిన్నే వినిపిస్తున్నా? ఇదే గుడ్డిగా నమ్మడం అంటే.